అద్వైత ఆత్మ విద్య ఉపదేశం చేస్తూ ఉన్న గురువులకు నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో ఇప్పుడు సభాపర్వ చూస్తూ వస్తూ ఉన్నాము. పోయిన వారం వరకు దిగ్విజయ పర్వ పూర్తయింది. దిక్కులన్నీ జయించాం మనము. దిక్కులన్నీ జయించడం అంటే ఎట్లా ఏమి? మన వాళ్ళు అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు 4 దిక్కుల్లో ఉన్న అనేకమైన రాజ్యాలను, భూప్రాంతాలను, రాజులను జయించి వాళ్ళందరినీ సామంతులుగా నియోగించి వాళ్ళను కప్పాల్లో నిలిపి వాళ్ళ దగ్గర కానుకలు వసూలు చేసుకుని వచ్చారు. తెచ్చిన కానుకలన్నింటినీ వాళ్ళు మన ధర్మరాజుకు నివేదించారు అని చూస్తూ వచ్చాము. ఇంతకది కథాపరంగా విషయము. ఆధ్యాత్మికంగా ఏం జరుగుతుందో చూద్దాము. మనం ఎప్పుడైతే ఈ విధంగా అన్నింటినీ దేహేంద్రియ ప్రాణాలన్నింటినీ మన వశంలోకి తెచ్చుకోవడం కోసము ఒకానొక సమయంలో ఈ ప్రస్థానం మొదలు పెట్టవలసి ఉంటుంది. అది ఫస్ట్ స్టెప్. మనం ఏం చేయాలంటే ముందు ఆత్మ అభ్యాసం మొదలు పెట్టగానే కొన్ని చిన్నవి ఉంటాయి. వెంటనే సాధించగలిగినవి లో హ్యాంగింగ్ ఫ్రూట్. ఫస్ట్ ఏం చేయొచ్చంటే ముందు కదలకుండా కూర్చోవడం కొంచెం సేపు కొన్ని గంటలట్లా. ఒక్క విషయం మీద ఫోకస్ చేయడము. అటువంటివన్నీ ముందు ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసం చేయాలి. ఇనీషియల్‌గా కొంచెం కష్టమైనా సరే ఆగు అనగానే మనసు ఆగిపోవడం దానికి అలవాటవ్వాలి. దానికి మర్యాదలు తెలియాలి. హద్దులు తెలియాలి. వద్దు అని ఏదైనా ఒక బౌండరీ ఉన్నది అంటే దాటుకుంటూ వెళ్ళిపోవడము, బౌండరీస్ పాటించకపోవడం ఇటువంటివన్నీ చేయకుండా ఉండాలి. రెండోది మనం బౌండరీస్ ఏర్పరిచిన తర్వాత ఎవరైనా బౌండరీస్ హద్దులు తప్పుతుంటే ఆపగలగాలి. ఇటువంటివన్నీ కొంచెము ఇనీషియల్‌గా సెటప్ ప్రొసీజర్స్ ఉంటాయి చేయవలసినవి. బికాజ్ మనము ఆత్మ ప్రస్థానం చేస్తూ ఉన్న సమయంలో మనం అప్పుడప్పుడే మొదలుపెడుతూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. అటువంటప్పుడు ముందు ఇట్లాంటి స్టెప్స్ ఉంటాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన లోపల ఏం జరుగుతుందో తెలీదు. ఎక్కువగా బయటికి నేను రాను అన్నప్పుడు, లేదా ఎక్కువగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడట్లేదు అన్నప్పుడు, ఎక్కువ సేపు చదువుకుంటూ ఉన్నాము, ఆలోచన చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం అన్నప్పుడు, ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్న వాళ్ళతో కలిసి ఎక్కువ సేపు సమయం వెచ్చిస్తూ ఉన్నప్పుడు, ఇంట్లో వాళ్ళకి, స్నేహితులకి, వాళ్ళకి, సుహృతులకు కోపం రావచ్చు, గొడవలు పెట్టుకోవచ్చు. ఇటువంటివన్నీ ముందు మ్యాటర్స్ అన్నీ సెటిల్ చేసుకోవాలి. దానికి కొంచెము ఇనీషియల్‌గా టైం పడుతుంది. ముందసలు మనము ప్రిపేర్ అవ్వాలి. ముందు మనమే కూర్చోము. ఏవో పనులు పెట్టుకొని తిరుగుతుంటాము. మన మనసే నిలబడదు. ఇట్లాంటివన్నీ ఉంటే మనం ముందు వాటిని సెట్ చేసి, తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఈ హద్దులన్నీ ఏర్పరిచి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను చదువుకుంటున్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. వారానికి ఇన్ని రోజులు, ఈ సమయాల్లో ఇంతసేపు నేను అనవైలబుల్‌గా ఉంటాను. ఇట్లాంటివన్నీ చెప్పుకొని, ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా సీరియస్‌గా ఈ ఇనీషియల్ సెటప్ అయిపోయిన తర్వాత ప్రీ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అంతా. తర్వాత ఫస్ట్ చేయవలసిందేంటంటే, కర్మ సంకల్పాలు, కర్మ ఫలాపేక్షలు ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టాలి. ఆ విధంగా ద్వంద్వాలని వదిలిపెట్టిన తర్వాత, కర్మ సంకల్ప, కర్మ ఫలాపేక్షలన్న రెండింటిని వదిలిపెట్టిన తర్వాత, దాన్నే హంస డివకులను చూపించారు. ఆ 2 పోయిన తర్వాత, కర్మ గురించిన ధ్యాస గూడా వదిలిపెట్టాలి. అది ఆ మోహం ఏదున్నదో కర్మ బంధము, ఆ పాశము దాన్ని గూడా వదులు చెయ్యాలి. ఇంకా తర్వాత ఆ విధంగా జగత్తుతో బంధాన్ని వదులు చేసిన తర్వాత, ఆత్మ పరంగా లోపల ప్రస్థానం మొదలుపెట్టాలి. అది కొంచెం చాలా సివియర్‌గా చెయ్యాలి. కొంతకాలం పడుతుంది. దాని పేరే దిగ్విజయ పర్వ. ఇంకా పారాలి మనము లోపలంతా మొత్తం వెతకాలి. ఇంకా చిత్తశోధన ఎంత చెయ్యాలి అంటే, శోధన అంటే వెతకడం అని ఒక అర్థం ఉన్నది. శుద్ధి చేయడం అని ఒక అర్థం ఉన్నది. 2 చేయాలి. వెతుకుతూ శుద్ధి చేస్తూ, వెతుకుతూ శుద్ధి చేస్తూ వెళ్ళాలి.
ఒక్కొక్క ఆలోచన పట్టుకోవాలి, దాన్ని క్లీనప్ చేయాలి. ఒక్కొక్క ఆలోచన పట్టుకోవాలి, దాన్ని క్లీనప్ చేయాలి. చాలా సమయం పడుతుంది. బికాజ్ మనలో ఉన్న ఆలోచనలు మనం ఐడెంటిఫై చేయడానికే టైం పడుతుంది. మన ఆలోచనలో ప్రపంచం వైపుకి వెళ్ళిపోతూ ఉన్న ఆలోచనలేమున్నాయని ముందు ఐడెంటిఫై చేసి, వాటిని అటువైపుకి వెళ్ళనీయకుండా ఆపడము, లేదా వెళ్తే గూడా వెంటనే తొందరగా వెనక్కి వచ్చేట్టు చూడడము, వెళ్తే కూడా దాని వెంట మనం పడిపోకుండా ఉండడము, ఇటువంటివన్నీ చేయవలసి ఉంటుంది. దానికి అభ్యాసం కావాలి. ఎంతో జాగ్రత్తగా చేయాలి. భారతము, భాగవతము, భగవద్గీత, రామాయణం, మిగిలిన శాస్త్రాలు మనకెంతో అవసరం. అవన్నీ బెట్టుకొని ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉండాలి. ఎట్లా అంటే ఒక్కొక్కటి పట్టుకోవాలి. ఒక్కొక్కటి పట్టుకోవాలి. ఎంతెంతగా మనలో జ్ఞానం వ్యాపిస్తుందో, ఎంతెంతగా మన లోపల మన లోచూపు వ్యాపిస్తూ ఉన్నదో అంతంత మేర మనం వశంలోకొస్తూ ఉంటుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నా లోపల ఏం జరుగుతున్నది? నా లోపల ఎంతెంత మేర నేను నా కంట్రోల్‌లోకి, నా వశంలోకి ఎట్లా తెచ్చుకుంటూ వెళ్ళానో, ఇంకా ఎంత ఏరియా నా లోపల నా కంట్రోల్‌లో లేదు అని ఎట్లా నేను చూసుకుంటాను? నా మనసు, నా అంతఃకరణం ఏదున్నదో, దాన్ని మనసనండి, మీరు చిత్తమనండి, దానికి ఏదో ఒక పేరు పెట్టండి. అంతఃకరణం బేసిక్‌లీ లోపల ఏదున్నదో, అందులో ఎంత వరకు నా కంట్రోల్‌లోకొచ్చింది, ఎంత ఇంకా నా కంట్రోల్‌లోకి రాలేదు అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా కూతురికి అన్నం పెట్టడము ఒకవైపు బాధ్యత, ఒకవైపు నాకిష్టము. అది అన్నం తింటే నాకు సంతోషము. అయితే అది అన్నం తినకపోతే ఆటోమేటిక్‌గా చాలా దుఃఖము, ఇంకా కోపము, దాంతో గొడవలు పెట్టుకోవడము, మొహాలు మార్చుకోవడం, విసుక్కోవడము, ఇంకా అంతా ఇంతా కాదు. ఒక్కొక్క సమయంలో 1, 2, 3 రోజులు అట్లా ఉండేది కోపం తగ్గకుండా. అది అన్నం తినలేదని. తర్వాత చాలా ఫోకస్ చేసి అంటే చూపు. నా జ్ఞానమన్న చూపు ఈ ప్రాబ్లమ్ మీద ఆ డార్క్ స్పాట్ ఎక్కడుందో నా లోపల, దాని మీద ఫోకస్డ్‌గా ఈ జ్ఞానమన్న ప్రకాశాన్ని ప్రసరింప చేసి, దాని గురించి ఆలోచన చేసి, అది అన్నం తినకపోతే నాకెందుకు కోపం? దానికి ఆకలేయకపోతే అది అన్నం తినదు. దాని గురించి నేను గొడవ పెట్టుకొని, మొహాలు మార్చుకొని ఇంట్లో అంతా అయోమయంగా తయారు చేయడం వల్ల ఏమైనా లాభం ఉందా? నష్టమే తప్ప. అని రకరకాలుగా ఆలోచించి, అది నిజంగా అన్నం తినట్లేదంటే ఎందుకు తినట్లేదు? దానికి అవసరం లేదో ఏమో! మధ్యలో అట్లా మానేస్తుందో ఏమో! అయితే ఏమి? అది తినకపోయినంత మాత్రం ఇప్పుడు జరిగిందేమి? ఎందుకు నాకంత పట్టుదల? అంత మోహమేమి? అంత మూర్ఖత్వము, అంత మొండి పట్టుదల ఎందుకు? అని రకరకాలుగా ఆలోచన చేసి, రకరకాలుగా జ్ఞానమన్న చూపుని ఆ డార్క్ ఏరియాలో ప్రసరింప చేసి, దాన్నెంత వరకు తెచ్చానంటే ఇప్పుడు పట్టించుకోను. అది తినకపోతే దానికి ఆకలి కాదేమో! లేదా నేను వండింది తినకపోతే నష్టం లేదు. అది ఇంకేమైనా తిన్నదో ఏమో! అదసలు ఏది తినట్లేదంటే దానికొద్దేమో! అని ఆ రకంగా చాలా దూరం వచ్చాను. కొన్ని వారాల కింద మళ్ళీ ఏం జరిగిందంటే, ఏదో నేను చేశాను. అది కొంచెం తిన్నట్టుంది. కొంచెం తినక తర్వాత ఏదో బయట నుంచి తెచ్చుకుందాం అనింది. ఇంకా ఏమాత్రం వార్నింగ్ లేకుండా సడెన్‌గా చాలా తీవ్రంగా మహా కోపము, బాధ, దుఃఖము పైకొచ్చాయి ఒక్కటేసారి. అదంతే అనింది. ఏమైనా తెచ్చుకుంది దానికేదో ఇష్టమైంది పలానా చోటు నుంచి తెచ్చుకుందాం అనింది. నేనొండింది నువ్వు తినట్లేదు. నువ్వు నీ ఇష్టం వచ్చినవి తెచ్చుకుంటానంటున్నావు అన్నాను. అయితే అది ఆగి, ఆలోచించి, నువ్వు వండింది నేను ఆల్రెడీ తిన్నాను. ఇప్పుడు ఈ సమయంలో నేను ఇది కూడా తిందాం అనుకుంటున్నాను. నువ్వు అన్యాయంగా అన్నావు. నేను వండింది నువ్వు తినట్లేదని అన్యాయంగా అన్నావు. నువ్వు నిన్న వండింది పలాంది తిన్నాను. మొన్న వండింది పలానా తిన్నాను. ఏంటో చేసింది పలానా అప్పుడు తిన్నాను. సడెన్‌గా ఇప్పుడు నేను పలాంది తినలేదు అని అంటున్నావు. అన్యాయంగా అన్నావు. అన్నది అనగానే అది అంటూ ఉండగానే విచిత్రం ఏంటంటే, నేనే అది అనవలసిన అవసరం గూడా లేదు. నేను వండింది నువ్వు తినట్లేదు బయట నుంచి తెచ్చుకుందాం అంటున్నావు అన్న సమయంలో అంటూ ఉన్న సమయంలోనే తప్పంటున్నానని తెలుసు. అనవసరంగా అన్యాయంగా అంటున్నాను, అబద్ధం చెప్తున్నాను
కాదు. నేనొండిందది తింటూనే ఉన్నది. ఈ సమయంలో ఈ పూటకి వేరేది తిందామనుకుంటున్నది. ఇంతవరకే గదా! అని నాకు తెలుస్తూనే ఉన్నది. ఒక పక్కన చాలా క్లియర్‌గా ఆ విషయం తెలుస్తూనే ఉన్నది. కానీ అదే టైంలో అంటూనే ఉన్నాను. దాని తర్వాత అది ఆ మాట అనగానే, "నువ్వెందుకట్లా అన్నావు? నేను తింటున్నాను గదా! నువ్వు అన్యాయంగా అన్నావు" అని అదనగానే, "అవును నిజము. నేను తప్పు చేశాను. నన్ను క్షమించు" అని వెంటనే చెప్పాను. అసలు గ్యాప్ లేదు ఆ డైలాగ్‌కి. "నువ్వు తినలేదన్నాను. అది నేను తిన్నాను" అన్నది. "అవును నిజమే. నేను తప్పుగా అన్నాను. నన్ను క్షమించు" అని చెప్పాను. ఇంకా తర్వాత ఆలోచించాను. యాక్చువల్‌గా నాకు గూడా నేను వండుకున్నది ప్రతి పూట తినబుద్ధి గాదు. నాకు గూడా ఏమైనా మంచిది తినాలనిపించింది. అయితే మరి ఎందుకీ ఈ డార్క్ స్పేస్ ఎందుకున్నదో నా అంతఃకరణంలో నాకు తెలీదు. అది అంత సడెన్‌గా ఎందుకు బయటకొచ్చిందో తెలీదు. దాని గురించి ఆలోచిస్తే నాకొక విషయం అనిపించింది. మీరందరూ చూసే ఉంటారు మన 'లయన్ కింగ్' అని డిస్నీ మూవీ. ఆ 'లయన్ కింగ్‌లో' సింబా అని చిన్న సింహం పిల్ల ఉంటుంది. దానికి ఏదో ఒక నాన్న సింహం ఉంటుంది. ముస్తఫా అని. ఆ ముస్తఫా ఈ సింబాని తీసుకెళ్ళి ప్రైడ్ రాక్ అని వాళ్ళ ఒక సింహాసనం లాంటిదొకటుంటుంది. అక్కడి నుంచి చూపించి, "చూస్తున్నావా సింబా, మన చూపు ఎంత దూరం వ్యాపిస్తుందో అదంతా మన కంట్రోల్‌లో ఉంది సింబా" అని చెప్తాడు. అయితే మన సింబా అంటాడు, "ఆ అవతల ఆ హొరైజన్ అవతల మన చూపు పారట్లేదు గదా నాన్న! అక్కడేమున్నది" అంటే, "అదంతా చీకటి స్పేస్ సింబా, అటు వెళ్ళకు. అక్కడ జాకాల్స్ అవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళావంటే మాత్రము చాలా అనర్థం కలుగుతుంది. అటు వెళ్ళకు" అని చెప్తాడు వాళ్ళ నాన్న. సరే, ఇంతకీ ఈ ముస్తఫా వాళ్ళ బ్రదర్ ఉంటాడు. సోదరుడు, తమ్ముడో ఎవరో, ఏదో స్కార్ అని, అంటే మన సింబాకి బాబాయ్. ఏదో రాజ్యం కోసం, దానికోసం ఆ పిల్లాడిని తీసుకొనెళ్తాడు. ఏంటో గొడవలవుతాయి. వాళ్ళ అన్న ముస్తఫా చనిపోతాడు. పిల్లాడిని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఏదో హర్టింగ్ చేస్తాడు. ఆ పిల్లాడు సింబా పారిపోతాడు. సో అండ్ సో. మిగిలిన కథంతా సరే గాని, వాళ్ళ నాన్న ఎంతవరకు చెప్పాడో, మన చూపు ఎంతవరకు వ్యాపిస్తుందో అదంతా మన కంట్రోల్‌లో ఉంది. మన చూపు ఎక్కడ వ్యాపించదో ఆ ఏరియా మన కంట్రోల్‌లో లేదు. అటు వెళ్ళొద్దు అని చెప్తాడు. మన కంట్రోల్‌లో లేదు వరకు కరెక్ట్‌గా చెప్పాడు. అటు వెళ్ళొద్దు అని సింబాకి ముస్తఫా చెప్పిండొచ్చు. కానీ నేను నా మనసుకేం చెప్పుకున్నానంటే, ఎక్కడైతే నా కంట్రోల్‌లోకి ఇంకా రాలేదో, అటువైపు కూడా నేను వెళ్లి చూసి, అక్కడ గూడా నా చూపు ప్రసరింప చెయ్యాలి. ఎంత దూరమైతే నా చూపు లోచూపు వ్యాపిస్తూ ఉన్నదో, అంత ఏరియా నా కంట్రోల్‌లోకొచ్చింది ఇప్పటికి. ఎక్కడెక్కడైతే ఇంతకుముందు డార్క్ స్పేసెస్ ఉండేవో, సడెన్‌గా కోపాలు, సడెన్‌గా ఉద్వేగాలన్నీ పైకొచ్చేవో, వాటన్నింటిని ఇట్లనే నా చూపు ప్రసరింపచేసి, ఫోకస్ చేసి, వాటిని నా కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాను చాలా భాగము. కానీ ఇంకా గూడా నా లోపల ఆ అంతఃకరణంలో ఇదిగో ఇట్లాంటి డార్క్ స్పేసెస్ ఉన్నాయి. అక్కడి నుంచి సడెన్‌గా పొగలాగా అన్‌కంట్రోలబుల్‌గా ఆ ఉద్వేగము నా వశంలో లేకుండా పైకొచ్చేస్తుంది. అప్పుడు ఏమైనా అంటాను, ఏదైనా చేస్తాను. చేస్తూ ఉన్న సమయంలోనే తెలుస్తుంది ఈ మధ్యలో. ఈ మధ్య కాలంలో ఆ రకంగా చేస్తూ ఉన్న సమయంలోనే, అంటూ ఉన్న సమయంలోనే నేను కాదు, ఆ డార్క్ స్పేస్ నుంచి ఏదో పొగలాగా ఈ ఆలోచన పైకి లేస్తూ ఉన్నది అని తెలుస్తూనే ఉన్నది. దాన్ని ఇంకా ఫోకస్ చేస్తున్నాను. కానీ అట్లాంటి డార్క్ స్పాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మన ధర్మరాజు ఏం చేశాడంటే, ఆయన తమ్ముళ్ళు వెళ్లి ఏం చేశారంటే, ఈ మొత్తం దిగ్విజయ పర్వలో జరిగిందేమి అంటే, ఇట్లాంటి డార్క్ స్పాట్స్ ఏమున్నాయో, కొన్ని మన మనసులో లేదా మన చిత్తంలో, మన అంతఃకరణంలో కొన్ని ఏరియాస్ ఆల్రెడీ మన కంట్రోల్‌లో ఉంటాయి. ఏదో వసుదేవుడు, కృష్ణుడు, మన కుంతి భోజుడు, మనవాళ్ళు, మన శల్యుడు, మనవాళ్ళు, మన వైపుకున్న వాళ్ళందరూ ఆల్రెడీ మన వైపుకున్నట్టే, మన వైపు ఆత్మ వైపుకు తిరిగున్న ఆలోచనలు మనకు సుహృత్ పక్షంలో, స్వపక్షంలో ఉన్న ఆలోచనలు ఆ ఏరియాస్ చాలా ఉంటాయి.
వాటిని ఆల్రెడీ ఐడెంటిఫై చేసి, వాటినక్కడ ఉంచి, వాటిని జారిపోనీయకుండా, దాన్నే కప్పం గట్టించుకోవడం, మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం అని చెప్తున్నారిక్కడ. ఆ తర్వాత ఏవైతే మన విపక్షంలో ఉన్నాయో, డార్క్ స్పాట్స్ మన అంతఃకరణంలో, వాటిని ఇప్పుడు మన ముస్తఫా సింబాకి అటువైపు "నువ్వు వెళ్ళకు, వద్దు" అని చెప్పినట్టు మనం అటు వెళ్ళకుండా ఇగ్నోర్ చేయడము, అవాయిడ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. మనం యాక్చువల్‌గా వెళ్ళాలి. ఇక్కడ మన అర్జునుడు, భీముడు, సహదేవుడు, నకులుడు నలుగురు 4 దిక్కులుగా వెళ్ళి, ఎక్కడెక్కడైతే మన కంట్రోల్‌లో లేని ఏరియాస్‌ని మళ్ళీ ఫైటింగ్ జేసి, సామ, దాన, భేద, దండ ఉపాయాలన్నీ ఉపయోగించి, ఎట్లా వశంలోకి తెచ్చుకొని మొత్తం భూమండలం వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారో, అట్లా మొత్తం మన రాష్ట్రాన్ని, పురాన్ని, రాష్ట్రం అంటే ఈ దేహం, పురం అంటే అంతఃపురం మన అంతఃకరణం. మొత్తము బాడీ పార్ట్స్ అన్నింటిని లోపల, బయట, బాహ్య, అభ్యంతరాలన్నింటిని మన వశంలోకి తెచ్చుకోవాల్సిందే. ఇంత యాత్ర చేయవలసిందే. ఇది మినిమమ్ ప్రీరిక్విజిట్స్ ఇందాక చూసుకున్నాం గదా! ప్రిలిమినరీ స్టెప్స్. మనం ముందు కదలకుండా కూర్చోవడం. తిరుగుళ్ళన్నీ ఆపేసి, శారీరకంగా, మానసికంగా తర్వాత మన ఇంట్లో వాళ్ళని గూడా ప్రిపేర్ చేసి, మన ఫ్రెండ్స్‌ని వాళ్ళందరిని. ఇంక కూర్చున్నాక చేయవలసిన ఫస్ట్ స్టెప్ ఇంత చెయ్యాలి. మనసులో ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయో, మన కంట్రోల్‌లో లేనివన్నీ ఎక్కడున్నాయో, అనుకోకుండా సడెన్‌గా కోపాలు, కోరికలు, ఏదో ఉద్వేగాలు, రకరకాల విచిత్రమైన ఆలోచనలన్నీ పైకి లేస్తూ ఉంటే, అవి ఎక్కడెక్కడి నుంచి లేస్తున్నాయో ఆ ఏరియాస్ చూసుకోవడం, వాటి మీద ఎక్స్‌ట్రీమ్ ఫోకస్ చేసి, ఏదో ఒక విధంగా వాటిని మన చూపు లోపలికి ఏదో ఒక విధంగా వాటిని మన చూపు లోపలికి, ఏదో ఒక విధంగా వాటిని మన దృష్టిలోకి, మన ఫోకస్‌లోకి, మన ప్రకాశంలోకి, మన జ్ఞానంలోకి తెచ్చుకోవాలి. మన కంట్రోల్‌లోకి, మన వశంలోకి తెచ్చుకోవాలి. అది చిన్న విషయం గాదు. చాలా టైం పడుతుంది. చాలా ఫోకస్డ్‌గా చెయ్యాలి. చాలా ఓపికతో చెయ్యాలి. సహనంగా చెయ్యాలి. కానీ చెయ్యవలసి ఉంటుంది. నేను కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తే, ఇంకా కొన్ని డార్క్ స్పాట్స్ అట్లానే ఉన్నాయి. వాటిని గూడా అట్లానే ఫోకస్ చేస్తున్నాను ఓపిక చేసుకొని. వాటిని గూడా నా వశంలో అవన్నీ వశంలోకి వస్తేనే తప్ప, ఇది ముఖ్యమైన విషయము. మొత్తం నా లోపల అంతఃకరణంలో ఉన్న ఏరియాస్ మొత్తం నా వశంలోకి వస్తే తప్ప, ఓన్లీ నా దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు నా వశంలోకొస్తే సరిపోదు. దేహేంద్రియ ప్రాణాలు యోగాభ్యాసంతోటి మన వశంలోకి తెచ్చుకోవడం పెద్ద విషయం గాదు. యమ నియమాలు ఇనీషియల్ స్టెప్స్. దేహేంద్రియ ప్రాణాల్ని మన వశంలోకి తెచ్చుకోవడం ఏదో ఇనీషియల్ స్టెప్స్. అవయిపోయిన తర్వాత అంతఃకరణంలోని మొత్తం ఏరియాస్, మొత్తం భూభాగాలు, మొత్తం అన్ని దిక్కులు నా వశంలోకి రావాలి అంటే టైం పడుతుంది. శ్రద్ధగా చెయ్యాలి. ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. వేరే వాళ్ళు చేయలేరు. ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఇదయితేనే తప్ప మనం యాక్చువల్‌గా ఆత్మ ప్రస్థానం మొదలుపెట్టలేము. ఇది తప్పనిసరిగా చెయ్యాలి. దాన్ని నేనెట్లా చూస్తున్నాను? ఈ దిగ్విజయాన్ని నేను ఎట్లా చూస్తున్నాను? మన వ్యాసుల వారు దిగ్విజయ పర్వాన్ని రాసిచ్చిన దాన్ని నేనెట్లా నాకన్వయం చేసుకొని, దాన్ని ఎట్లా నేను లోపల ఎందుకు అంటే వేరే రకంగా శోధన చేసి శుద్ధి చేయడం ఎట్లా చేస్తామో, లోపల అంతఃకరణంలో ఏరియాస్ అన్నింటిని వేరే రకంగా ఎట్లా చేస్తాం? చేయలేము. ఓన్లీ చూపు లోపలికి తిప్పి ఫ్లడ్ లైట్ లాగా మొత్తం ఫ్లడ్డింగ్ చేయాలి లైట్ తోటి. జ్ఞానం అన్న లైట్ తోటి ఫ్లడ్డింగ్ చేయాలి. ఎంత దూరము ఈ జ్ఞానం అన్న వెలుతురు ప్రసరిస్తూ ఉంటుందో ఫ్లడ్ లైట్ లాగా, అంతవరకు మన కంట్రోల్‌లో ఉంటుంది. అక్కడ ఎక్కడ ఏది కదిలినా మనకు తెలుస్తుంది. అక్కడ ఎక్కడ ఏది కదిలినా మనకు తెలుస్తుంది. ఇంక నిప్పులవన్నీ, పొగలవన్నీ ఉండవు. పొగలొస్తున్నాయంటే చూసి వెంటనే నిప్పుందని అక్కడ ఆర్పేయడమే ఇంకా. తాపత్రయాలు, ఉద్వేగాలన్న నిప్పులెక్కడైనా పైకి రగులుతున్నాయంటే మనకు తెలుస్తూనే ఉంటుంది. మనము కంట్రోల్ చేసేయొచ్చు. కానీ మనకు తెలియకుండా ఉన్న ఏరియాస్ ఏవైనా ఉన్నాయంటే, ఆ లోపల నిప్పులు రాజుకుంటుంటే మనకు తెలియకపోతే అక్కడి నుంచి పొగలు పైకి లేస్తాయి. అవి సడెన్‌గా వస్తాయి. వార్నింగ్ లేకుండా పైకొస్తాయి. వార్నింగ్ లేకుండా పైకొస్తాయి. వచ్చేసిన తర్వాత మాటల్లోనూ, చేతల్లోనూ బయటపడ్డ తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి టైం పడుతుంది. మళ్ళీ క్లీనప్ చేయడానికి చాలా కష్టమవుతుంది.
మనం ఎవరిని బాధ పెట్టామో, మనకు సుహృతులనే బాధ పెడతాము. అక్కడి నుంచి దాన్ని క్లీనప్ చేయడము, ఆ రిలేషన్‌షిప్. ఆ తర్వాత మన లోపల మళ్ళీ శుద్ధి చేసుకోవడం ఇవన్నీ ఎంతో టైం పట్టే ప్రహసనము. దీని బదులు దాని బదులని గూడా ఏం చెప్తాము, అట్లా గూడా జరుగుతూ ఉంటాయి. రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. లోపలంతా క్లీనప్ చెయ్యాలి. ఇది తప్పనిసరిగా చెయ్యాలి అని చూపిస్తూ వచ్చారు మన వ్యాసుల వారు. ఇంతకీ ఇక్కడ మన సాధకుడు అట్లా దేహేంద్రియ ప్రాణాలని, కర్మలను మొత్తాన్ని తన వశంలో బెట్టుకుని ఇంక బయలుదేరాడు. లోపల అంతఃకరణమంతా తన వశంలోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు అని ఇక్కడ రాజసూయ పర్వ అని చూపిస్తూ ఉన్నారు. దీన్ని చూస్తూ వెళ్దాము. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. ముందు కథగా చూద్దాము. తర్వాత అవసరమైన చోట ఆపి ఆధ్యాత్మికంగా విచారణ చేద్దాము. రక్షణాత్ ధర్మరాజస్య సత్యస్య పరిపాలనాత్ శత్రూణాం క్షపణాత్ చ ఏవ స్వకర్మ నిరతాః ప్రజాః. మన ధర్మరాజు చక్కగా రక్షిస్తూ ఉంటే, ప్రజలందరినీ సంరక్షిస్తూ ఉంటే, సత్యాన్ని పరిపాలిస్తూ అక్కడ ప్రజలందరూ స్వకర్మ నిరతులై ఉన్నారు. వారి వారి కర్మలలో వాళ్ళు రతి కలిగి, వాళ్ళ కర్మలను వాళ్ళు శ్రద్ధగా ఆచరిస్తూ ఉన్నారు. మన ధర్మరాజు శత్రువులను క్షపణం చేస్తూ ఉన్నాడు ఒకవైపు. శత్రువులను తన వశంలోకి తెచ్చుకుంటూ ఉన్నాడు ఒకవైపు. తన ప్రజలను రక్షిస్తూ ఉన్నాడు. సత్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. అటువంటి రాజు యొక్క పాలనలో ప్రజలందరూ ఎవరి కర్మలను వాళ్ళు శ్రద్ధగా ఆచరిస్తూ ఉన్నారు. బలీనాం సమ్యక్ ఆదానాత్ ధర్మతః చ అనుశాసనాత్ నికామవర్షి పర్జన్యః స్ఫీతః జనపదః అభవత్. మన రాజుగారు ధర్మరాజు గారు బలి అంటే కప్పాలను, ప్రజల నుంచి పన్నులను సమ్యక్ చక్కగా పుచ్చుకుంటూ ఉన్నాడు. ధర్మంగా శాసిస్తూ ఉన్నాడు. దీంతో అక్కడ ఆ జనపదంలో ఆయన రాజ్యంలో పర్జన్యుడు నికామవర్షి కోరిన కోరికలను వర్షంలాగా కురిపిస్తూ ఉన్నాడు. రాజ్యమంతా స్ఫీతః అభవత్, పుష్టిగా వృద్ధి చెందుతూ ఉన్నది, సమృద్ధిగా ఉన్నది. సర్వారంభాః సుప్రవృత్తాః గోరక్షణం కర్షణం వణిక్ విశేషాత్ సర్వం ఏవ ఏతత్ సంజజ్ఞే రాజకర్మణః. మన రాజుగారు చేయవలసిన రాజకర్మలను ధర్మంగా పాలిస్తూ ఉండడం చేత, విశేషంగా ముఖ్యంగా సర్వారంభాః కర్మలన్నీ చక్కగా ప్రారంభించబడి ప్రవర్తించబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గోరక్షణము పశుపాలన, కర్షణము వ్యవసాయము, కృషి, వణిక్ వాణిజ్యము. ఈ మూడు కూడా ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు. దస్యుభ్యః వంచకేభ్యః వా రాజన్ ప్రతి పరస్పరం రాజవల్లభతః చ ఏవ న అశ్రూయంత మృషాః గిరః. అసలు ధర్మరాజు రాజ్యంలో ఆయన ధర్మంగా పాలన చేస్తూ ఉన్న సమయంలో ఎక్కడా కూడా మృషా గిరః న అశ్రూయంత, అబద్ధపు మాటలన్నది, అసత్యమన్నది అసలు వినిపించనే వినిపించదు. ఎక్కడ అసత్యం లేకుండా ఉన్నది. ఎట్లా అంటే దస్యుభ్యః దోపిడీ దొంగలు, దారి దోపిడీ చేసే దొంగల్లో, వంచకుల్లో, రాజు దగ్గర పనిచేసే వాళ్ళలో కూడా ఎక్కడ ఒకళ్ళతో ఒకళ్ళు అబద్ధాలు ఆడుకోవడం అన్నది లేదు. అంత సత్యంగా నడుస్తూ ఉన్నది అక్కడ అని చెప్తూ ఉన్నారు. దాన్ని కొంచెము అతివాదంతో చాలా ఎక్కువగా అందంగా చెప్తూ వచ్చారు. అవర్షంచ అతివర్షంచ వ్యాధి పావక మూర్ఛనం సర్వం ఏతత్ తదా న ఆసీత్ ధర్మనిత్యే యుధిష్ఠిరే. అవర్షంచ అతివర్షంచ అతివృష్టి గాని, అనావృష్టి గాని, వ్యాధులు గాని, సడన్‌గా అగ్నులు రగులుకుని
మంటల్లో పడి అడవులు తగలబడిపోవడం అట్లాంటివి గాని, మూర్ఛనలు ఇటువంటి రకరకాల చాంచల్యమైన కష్టాలు, ఆపదలు ఏవి కూడా అక్కడ ఆ సమయంలో ఆ అసీత్ లేనే లేవు. యుధిష్ఠిరుడు ధర్మనిత్యుడై ఉన్న ఆ సమయంలో. ప్రియం కర్తుం ఉపస్థాతుం బలికర్మ స్వభావజం అభిహర్తుం నృపాః జగ్ముః నాన్యైః కార్యైః పృథక్ పృథక్. మన రాజులందరూ గూడా మన ధర్మరాజుకు ప్రియాన్ని కల్పించాలన్న ఉద్దేశంతోటే స్వాభావికంగా వాళ్ళే సహజంగానే బలులు తీసుకునొచ్చి ఇస్తూ ఉన్నారు. వేరే కారణమేమీ లేదు. మన ధర్మరాజు బెదిరించాడనో, ఏదో విధంగా వాళ్ళ పైన ప్రెషర్ టాక్టిక్స్ అన్నీ వాడాడని గూడా గాదు. వాళ్ళే సంతోషంగా, ప్రియంగా ఆయనకి సంతోషం కలిగించడం కోసం ప్రియమైన కానుకలన్నీ పుచ్చుకునొచ్చి కప్పాలుగా కట్టి వెళ్తూ ఉన్నారు. అంత శాంతిగా ఉన్నదక్కడంతా. ధర్మ్యైః ధనాగమైః తస్య వవృధే నిచయః మహాన్ కర్తుం యస్య న శక్యేత క్షయః వర్షశతైః అపి. ధర్మంగా ఈ విధంగా ధనాలన్నీ వచ్చి ఆయన దగ్గర చేరుతూ ఉంటే ఆ నిశ్చయము ఆయన ధనాగారము ఇంకా వృద్ధి చెందుతూనే ఉన్నది. ఎట్లా అంటే కొన్ని వందల సంవత్సరాలు వాడినా కూడా తరగని ధనం ఆయన దగ్గర వచ్చి చేరింది. స్వకోశస్య పరిమాణం కోష్టస్య చ మహీపతిః విజ్ఞాయ రాజా కౌంతేయః యజ్ఞాయ ఏవ మనః దధే. ఇంకా మన ధర్మరాజు అన్ని దిక్కులు గెలిచిన తర్వాత కొంతకాలమైంది. అందరూ సంతోషంగా కప్పాలు కడుతూ ఉన్నారు, పన్నులు కడుతూ ఉన్నారు. దాంతో ఒకవైపు కోశాగారము ధనంతో నిండుతూ ఉన్నది. ఒకవైపు కోష్టాలు గోవుల ధనం కూడా, గోధనం కూడా బాగా వృద్ధి చెందుతూ ఉన్నదని మన రాజుగారు కౌంతేయుడు ధర్మరాజు విజ్ఞాయ చూసుకుని, ఇంక యజ్ఞం చేద్దాము, ఇంత ధనము కూడబెట్టాము, దీన్ని యజ్ఞార్థం వెచ్చిద్దాము అని ఆయన నిర్ణయించుకున్నాడు. మనసు దాని మీద నిలిపాడు. సుహృదః చ ఏవ తం సర్వే పృథక్ చ సహ చ అబ్రువన్ యజ్ఞకాలః తవ విభో క్రియతామత్ర సాంప్రతం. ఆయన ఇంకా తన సుహృత్తులతో అందరితో వేరువేరుగా కలిసి కూడా మాట్లాడాడు. వాళ్ళందరూ ఆయన సుహృత్తులు సర్వే తమ్ ఆయనతో పృథక్ చ ఆయన వన్ ఆన్ వన్ వాళ్ళని అడిగితే ఆ విధంగా గూడా ఇదే విషయం చెప్పారు. సహచ అందరినీ కలిపడిగితే గూడా వాళ్ళు ఇదే విషయం చెప్పారు. వాళ్ళేం చెప్పారంటే, ఓ విభో! ఇంత వైభోగంగా ఉన్నావు నువ్వు, ఇంత విభుత్వం ఉన్నది, ఇంత విభూతి నీ దగ్గర చేరింది కాబట్టి సాంప్రతం ఇప్పుడు నీకు యజ్ఞకాలమొచ్చింది. యజ్ఞం చేయవలసిన కాలమొచ్చింది, ఆసన్నమయ్యింది. క్రియతాం చెయ్యి మరి అని వాళ్ళు చెప్పారు. అథ ఏవం బ్రువతాం ఏవ తేషాం అభ్యాయయో హరిః బలాధికారే నిక్షిప్య సంహతి ఆనక దుందుభిం ఉచ్చావచముపాదాయ ధర్మరాజాయ మాధవః ధనౌఘం పురుషవ్యాఘ్రః బలేన మహతా ఆవృతః తం ధనౌఘమపర్యంతం రత్నసాగరమక్షయం నాదయన్ రథఘోషేణ ప్రవివేశ పురోత్తమం. అథ ఇట్లా ఏవం బ్రువతాం వాళ్ళందరూ అంటూనే ఉండగానే తేషాం మన హరి కృష్ణుల వారు గురువు గారు ఇంద్రప్రస్థానికి అభ్యాయయౌ వచ్చారు మళ్ళీ. ఎట్లా అంటే ఆయన బలాధికారము సైన్యాధికారాన్ని ఆనక దుందుబికి అంటే మన గురువు గారి నాన్నగారు వసుదేవుల వారు, వసుదేవుడికి సైన్యం పైన అధికారాన్ని నిక్షిప్య ఉంచి, ఇంకా ఆయన మన మాధవుడు ధర్మరాజు కోసము ఉచ్చావచం రకరకాల ధనౌఘం ధనరాశులన్నింటినీ సంహత్య కూడబెట్టి మొత్తం అన్ని కలుపుకుని మహతా బలేన వృతః గొప్ప సైన్యంతో కూడి మన పురుష వ్యాఘ్రుడు మన కృష్ణుల వారు తం
ఆ ధనోఘం ఆయన తెచ్చిన ధనము చాలా ఉన్నది. అయితే ఇక్కడ మన ధర్మరాజు దగ్గర గూడా రత్నసాగరం అక్షయము. ఈయన దగ్గర గూడా ధనరాశులు ఏదో సముద్రంలాగా ఆయన ధనాగారం నిండా నిండాయి. మన కృష్ణుల వారు గూడా చాలా ధనాన్ని, రాసులుగా ఉన్న ధనాన్ని తీసుకొనొచ్చి అపర్యంతం అంతు లేకుండా ఉన్న ధర్మరాజు ధనంలో కలిపేశారు. ఎట్లా అంటే రథాలన్నీ వాటి చక్రాలు కదులుతూ ఉంటే ఆ ఘోషలతో శబ్దాలు చేస్తూ ఈ ఉత్తమమైన ఇంద్రప్రస్థంలోకి ప్రవేశించారు. అసూర్యం ఇవ సూర్యేణ నివాతం ఇవ వాయున కృష్ణేన సముపేతేన జహృషే భారతం పురం. ఆ భారతుల పురము ఎంత హర్షించింది అంటే మన కృష్ణుల వారు ఆ ఊళ్ళోకి మళ్ళీ ప్రవేశించగానే సూర్యుడు లేని ఊళ్ళోకి సూర్యుడు ప్రవేశించినట్టు, గాలి లేని ఊళ్ళోకి గాలి ప్రవేశించినట్టు కృష్ణుల వారు వచ్చేసరికి అసలు పూర్తిగా ఊరంతా ప్రాణం లేచొచ్చినట్టు సందడిగా ఉన్నది. తం ముదాపి సమాగమ్య సత్కృత్య చ యథావిధి సంపృష్ట్వా కుశలం చ ఏవ సుఖాసీనం యుధిష్ఠిరః ధౌమ్యద్వైపాయనముఖైః ఋత్విగ్భిః పురుషర్షభः భీమార్జున యమైః చాపి సహితః కృష్ణం అబ్రవీత్. ఇంకా కృష్ణుల వారొచ్చేసరికి మన ధర్మరాజు యుధిష్ఠిరుడు యథావిధిగా ముదా అభిసమాగమ్య ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఎదురేగి స్వాగతం పలికి సంతోషంగా తీసుకునొచ్చి సత్కరించి కుశల ప్రశ్నలు వేసి సుఖంగా ఆయన కూర్చోబెట్టిన తర్వాత ధౌమ్యుడు, ద్వైపాయనుడు, మన వ్యాసుల వారు మొదలైన ఋత్విక్కులందరూ అక్కడ ఉండగా వాళ్లతో పాటే మన భీముడు, అర్జునుడు, యములు, కవలలు అందరూ వింటూ ఉండగా వాళ్ళందరితో పాటు కలిసి కృష్ణుల వారితో ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. త్వత్కృతే పృథివీ సర్వా మత్వసే కృష్ణ వర్తతే ధనంచ బహు వార్ష్ణేయ త్వత్ప్రసాదాత్ ఉపార్జితం సోహమిచ్చామి తత్సర్వం విధివత్ దేవకీసుత ఉపయోక్తుం ద్విజాగ్ర్యేషు హవ్యవాహే చ మాధవ తదహం యష్టుమిచ్చామి దాసార్హ సహితః త్వయా అనుజైః చ మహాబాహో తత్మా అనుజ్ఞాతుమర్హసి. ఓ కృష్ణ, త్వత్కృతే నీ వల్లనే, నువ్వు చెప్పిన సలహా పైగా నువ్వే చేసి కూడా వచ్చావు. జరాసంధుణ్ణి నువ్వు ముందు నిర్మూలించడానికి మార్గం చూపించి అదొక్కటే అడ్డుగా ఉంటుందని చెప్పి ఆ తర్వాత వీళ్ళిద్దరిని వెంటబెట్టుకుని వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని వచ్చావు. ఆ తర్వాత నీ మాట ప్రకారం వీళ్ళు వెళ్ళి 4 దిక్కులు గెలుచుకుని వచ్చారు. ఇప్పుడు మొత్తం భూమంతా నా వశంలో ప్రవర్తిస్తూ ఉన్నది కృష్ణ. ఇదంతా నీ వల్లే. అట్లానే ఓ వార్ష్ణేయ వృష్ణి వంశంలోని వాడా, త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహం వల్లే ఎంతో ధనాన్ని, బహుధనాన్ని నేను ఆర్జించుకున్నాను. మొత్తం భూమి అంతా, పృథివీ అంతా నా వశంలోకి వచ్చింది. దాంతో పాటే ఎంతో ధనాన్ని ఆర్జించాను. ఇప్పుడు ఓ దేవకీసుత, తత్సర్వం నేను ఆర్జించిన ఈ ధనం మొత్తము విధివత్ విధి విధానోక్తంగా ద్విజాగ్ర్యేషు బ్రాహ్మలకు హవ్యవాహే యజ్ఞాలకు ఉపయోగించాలని, ఇంత ధనాన్ని నేను యజ్ఞాల కోసము భూరి దక్షిణలతో ఉన్న యజ్ఞం కోసం వెచ్చించాలని ఇచ్చామి కోరుకుంటున్నాను ఓ మాధవ. తదహం అందుకని నేను యష్టుమిచ్చామి యజ్ఞం చేయాలనుకుంటున్నాను ఓ దాసార్హ. త్వయా సహితః నీతో పాటు కలిసి యజ్ఞం చెయ్యాలని కోరుకుంటున్నాను ఓ మహాబాహో. అట్లానే నా తమ్ముళ్లతో పాటు నిన్ను నా తమ్ముళ్ళని పెట్టుకుని నేను ఈ యజ్ఞం చెయ్యాలని కోరుకుంటున్నాను. తత్ అందుకు నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అని ఆయన చెప్పాడు. అనుజ్ఞాతః త్వయా కృష్ణ ప్రాప్నుయాం క్రతుముత్తమం. నీ అనుజ్ఞతో ఓ కృష్ణ ఈ క్రతువును, రాజసూయమన్న యాగాన్ని నేను పూర్తి చేస్తాను, దాన్ని పొందుతాను అన్నాడు. తం కృష్ణః ప్రత్యువాచ ఇదం బహూక్త్వా గుణవిస్తరం త్వం ఏవ రాజశార్దూల సమ్రాట్ అర్హః మహాక్రతుం సంప్రాప్నుహి త్వయా ప్రాప్తే కృతకృత్యాః తతః వయం.
యజస్వ అభీప్సితం యజ్ఞం మయి శ్రేయసి అవస్థితే నియుంక్ష్వ చాపి మాం కృత్యే సర్వం కర్త అస్మి తేవచః. మన కృష్ణ వారు ఆయన మన ధర్మరాజు చెప్పిన మాటల్లోని గుణము, పైగా మన ధర్మరాజులోని గుణము. రాజసూయాన్ని యాగం చేయడానికి, సామ్రాట్ అవ్వడానికి మన ధర్మరాజులో ఉన్న లక్షణాలను ఆయన పూర్తిగా చెప్పి, తర్వాత ధర్మరాజుతో ఈ విధంగా అంటూ ఉన్నారు. ఈ కారణాలకి ఓ రాజశార్దూలా, ఓ ధర్మరాజా, త్వం ఏవా నువ్వే ఈ మహాక్రతువుని చేసి రాజసూయాన్ని పూర్తి చేసి సమ్రాట్ అవ్వడానికి అర్హుడివి. కాబట్టి ఈ మహాక్రతువును సంప్రాప్నుహి పొందుదువుగాక. త్వయా ప్రాప్తే నువ్వు ఈ విధంగా ఈ రాజసూయాన్ని పూర్తి చేసావంటే తతః ఇంక వయం మేమందరము కూడా కృతకృత్యులమవుతామో ఓ ధర్మరాజా. యజస్వ చెయ్యి మరి ఈ యజ్ఞము నువ్వు కోరుకున్న అభీప్సితమైన ఈ యజ్ఞాన్ని చెయ్యి. మయి శ్రేయసి అవస్థితే నేను నీ శ్రేయస్సు కోరేవాణ్ణి. నీకోసం నేను చేయగలిగిందంతా చేస్తాను. కాబట్టి మాం చ అపి నియుంక్ష్వ నన్ను కూడా ఏం చెయ్యాలో చెప్పు, నేను కూడా చేస్తాను. సర్వం తే వచః కర్త అస్మి నువ్వు చెప్పినట్టే నేను పూర్తిగా చేస్తాను. నేనేం పని చెయ్యాలో నన్ను కూడా ఆ పనిలో నియోగించు. నీ శ్రేయస్సు కోరుతున్నాను. నువ్వొకవేళ ఇది పూర్తి చేస్తే మనందరం కూడా కృతకృత్యులమవుతాము. కాబట్టి ఆ యజ్ఞాన్ని చెయ్యి ధర్మరాజా అని మన కృష్ణవారు చెప్పారు. అప్పుడు యుధిష్ఠిరుడు ఏమంటున్నాడంటే ధర్మరాజు, సఫలః కృష్ణ సంకల్పః సిద్ధిః చ నియతా మమ యస్య మే త్వం హృషీకేశ యథేప్సితం ఉపస్థితః. కృష్ణ, నువ్వింత మాట అన్నావు, దాంతోటే నా సంకల్పం సఫలమైపోయింది ఆల్రెడీ. మమ నియత సిద్ధిః నాకు సిద్ధి ఇంక తప్పనిసరి, సిద్ధి నాకు కలిగినట్టే. ఏదైతే నువ్వు ఓ ఋషికేశ ఈ విధంగా కోరుకుని వచ్చి ఇక్కడే ఉండి నా శ్రేయస్సు కోరి ఈ మాట చెప్తున్నావే, దీంతోటే నా సంకల్పము సఫలమయ్యింది, నాకు సిద్ధి లభించింది అని ఆయన చెప్పారు. మన వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. అనుజ్ఞాతః తు కృష్ణేన పాండవః భ్రాతృభిః సహ ఈహితుం రాజసూయాయ సాధనాని ఉపచక్రమే. కృష్ణ వారు ఈ విధంగా అనుజ్ఞ ఇవ్వగానే మన పాండవుడు ధర్మరాజు సోదరులతో సహా రాజసూయ యాగాన్ని చెయ్యడం కోసము కావలసిన సాధనాలను సమకూర్చుకుంటూ ఉన్నాడు. తతః ఆజ్ఞాపయామాస పాండవః అరినిబర్హణః సహదేవం యుధాన్ శ్రేష్టం మంత్రిణః చ ఏవ సర్వశః. తతః ఇంకా మన పాండవః ధర్మరాజు ఆ శత్రునిబర్హణుడు యుద్ధాల్లో శ్రేష్ఠుడైన మన సహదేవుణ్ణి అట్లానే మంత్రులందరినీ ఆజ్ఞాపయామాస ఈ విధంగా ఆజ్ఞాపించాడు. ఆయన ఏం చెప్పాడంటే, అస్మిన్ క్రతౌ యథోక్తాని యజ్ఞాంగాని ద్విజాతిభిః తథా ఉపకరణం సర్వం మంగళాని చ సర్వశః అధియజ్ఞాంశ్చ సంభారాన్ ధౌమ్యోక్తాన్ క్షిప్రం ఏవ హి సమానయంతు పురుషాః యథాయోగం యథాక్రమం. అస్మిన్ క్రతౌ మనం చేయదలుచుకున్న ఈ రాజసూయ యాగం కోసము యథోక్తాన్ని ఏ విధంగా ఏ రకాలైన ఏ సంభారాలు కావాలి అని చెప్తూ ఉన్నారో మన ద్విజులు, మన పండితులు, యజ్ఞాంగాల కోసం ఏ ఏ సామాన్లు, ఏ ఏ సంభారాలు మనము సమకూర్చుకోవాలో అటువంటి ఉపకరణాలన్నింటినీ మొత్తాన్ని, మంగళ ద్రవ్యాలను మొత్తాన్ని అన్ని వైపుల నుంచి మనము తెచ్చుకోవలసి ఉన్నది. అట్లానే మనం చేస్తూ ఉన్న యజ్ఞాల కోసం సంభారాలు కావాలి. ధౌమ్యుల వారు ఏమేమి కావాలి అని చెప్తూ ఉన్నారో వాటన్నింటినీ, మంగళ ద్రవ్యాలన్నింటినీ, కావలసిన ఉపకరణాలను, యజ్ఞాంగాలకు కావలసిన పదార్థాలని మన బ్రాహ్మలు ఏం చెప్తున్నారో వాటన్నింటినీ కూడా పురుషాహ మనుషుల్ని పంపించు సహదేవా, యథాయోగం యథాక్రమం క్రమంగా అవసరాన్ని బట్టి సమానయంతో తెప్పిస్తూనే ఉండు అని ఈ పనికి మన సహదేవుణ్ణి పురమాయించాడు మన
ధర్మరాజు. ఇంద్రసేనః విశోకః చ పూరుః చ అర్జున సారథిః అన్నాది ఆహరణే యుక్తాః సంతు మత్ప్రియకామ్యయా. అట్లానే ఇంద్రసేనుడు, విశోకుడు, పూరువు. ఈ పూరువు ఎవరు అంటే అర్జునుడికి సారథి. వీళ్ళందరూ అన్నము మొదలైనవన్నీ, భోజన పదార్థాలు కావలసినవన్నీ తగినవి ఏవైతే యుక్తమైనవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని రావాల్సి ఉంది. వీళ్ళు సమాయుక్తమై వీళ్ళందరూ కలిసి వెళ్ళి నా కోసము, నాకు సంతోషం కలిగే విధంగా ఈ ఏర్పాట్లు చూడవలసి ఉంది అని ఈ పనులు వాళ్ళకి చెప్పాడు. సర్వకామాః చ కార్యంతాం రసగంధ సమన్వితాః మనోహరాః ప్రీతికరాః ద్విజానాం కురు సత్తమా. భోజన పదార్థాలు ఎట్లా ఉండాలి అంటే వాళ్ళు కోరుకున్నవన్నీ వాళ్ళకి భోజనాలుగా మన యాగానికి వచ్చిన వాళ్ళకి పెట్టగలగాలి. అవన్నీ చక్కటి రసాలతో కూడి, పరిమళ గంధాలతో కూడి ఉండాలి. మంచి సువాసనలతో ఉన్న చక్కటి రుచికరమైన పదార్థాలన్నీ మన యజ్ఞానికి వచ్చిన వాళ్లకు పెట్టవలసి ఉంది. వాళ్ళ మనసులను హరించాలి, మనము ప్రీతిని కలిగించాలి. ఓ కురుసత్తమ, ఓ సహదేవ, మన బ్రాహ్మలకు ఆ విధంగా ఏర్పాట్లు చెయ్యి అని చెప్తూ ఉన్నాడు. తద్వాక్య సమకాలంతు కృతం సర్వం అవేదయత్ సహదేవ యుధాన్ శ్రేష్ఠ ధర్మరాజే మహాత్మని. మన సహదేవుడు యుద్ధాలు చేయగలిగిన వాళ్లలో శ్రేష్ఠుడు. ఈ విధంగా మన ధర్మరాజు అంటూ ఉండగానే, అలాగే అన్నయ్య అయిపోయిందనుకో, ఆ పని జరిగిందే అనుకో అని మన ధర్మరాజుకు, ఆ మహాత్ముడికి మన సహదేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ఆ పనిలో ఉన్నాడు. తతః ద్వైపాయనః రాజన్ ఋత్విజః సముపానయత్ వేదానివ మహాభాగాన్ సాక్షాత్ మూర్తిమతః ద్విజాన్. ఈలోగా మన ద్వైపాయనుల వారు, మన వ్యాసుల వారు, ఓ రాజా జనమేజయ, ఋత్విగ్గణాలను సమకూర్చారు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే మహాభాగ్యవంతులు. సాక్షాత్తుగా వేదాలే మూర్తి భవించినట్టుగా ఉన్న పండితులందరినీ ఈ యజ్ఞం చేయడం కోసము, యజ్ఞకర్మల కోసం మన వ్యాసుల వారే నిర్ణయించారు. స్వయం బ్రహ్మత్వం అకరోత్తస్య సత్యవతీ సుతః ధనంజయానాం వృషభః సుసామ సామగః అభవత్ యాజ్ఞవల్క్యః బభూవాధ బ్రహ్మిష్టః అధ్వర్యుసత్తమః పైళః హోతా వసోః పుత్రః ధౌమ్యేన సహితః అభవత్ ఏతేషాం శిష్యవర్గాశ్చ పుత్రాశ్చ భరతర్షభ బభూవుః హోత్రగాః సర్వే వేద వేదాంగ పారగాః. స్వయంగా మన సత్యవతి సుతుడు వేదవ్యాసుల వారే బ్రహ్మగా ఉన్నారు, బ్రహ్మత్వాన్ని చేస్తూ ఉన్నారు ఆ యజ్ఞంలో. ధనంజయుల్లో శ్రేష్ఠుడు సుసామ అన్న ఋత్విక్ సామగానం చేస్తూ ఉన్నారు. ఆయన సామవేద ఋత్విక్గా ఉన్నారు. యాజ్ఞవల్క్యుల వారు ఆ బ్రహ్మనిష్టలో ఉన్న ఆయన అధ్వర్యుడిగా ఉన్నాడు. అట్లానే వసువు యొక్క పుత్రుడు పైలుడు ధౌమిల వారితో పాటు కలిసి హోతగా ఉన్నాడు. ఈ విధంగా 4 వేదాలకి కావలసిన 4 విధాలైన ఋత్విగ్గణమంతా అక్కడ నిర్ణయించబడ్డారు. వాళ్లతో పాటు శిష్య వర్గాల్లో ఉన్న వాళ్ళు, పుత్రులందరూ కూడా ఈ హోతలకు కావలసినవన్నీ సమకూర్చడం కోసము అనుయాయులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వేదాంగ పారగులు. తే వాచయిత్వా పుణ్యాహం ఈహయిత్వా చ తం విధిం శాస్త్రోక్తం యోజయామాసుః తద్దేవయజనం మహత్. వీళ్ళందరూ కలిసి, మన ఋత్విగ్గణము వాళ్ళ అనుచరులతో పాటు కలిసి పుణ్యాహవాచనాలన్నీ పలుకుతూ విధిపూర్వకంగా మన ధర్మరాజుతో యజ్ఞం ప్రారంభింపచేస్తూ ఉన్నారు. శాస్త్రోక్తంగా ఆ దేవయజ్ఞాన్ని, ఆ మహత్కరమైన దేవయజ్ఞాన్ని చేయిస్తూ ఉన్నారు, మొదలుపెట్టారు. తత్ర చక్రుః అనుజ్ఞాతాః శరణాని ఉత శిల్పినః రత్నవంతి విశాలాని భేష్మానీవ దివౌకసాం. తత్ర అక్కడ మన శిల్పులు శరణాలను అంటే విడిది గృహాలను, అతిథి గృహాలను
చక్రుహు చేస్తూ ఉన్నారు. మన ధర్మరాజు దగ్గర అనుజ్ఞ పొంది వాళ్ళందరూ ఈ యజ్ఞాల కోసం కావలసిన యజ్ఞవాటికలను, అక్కడ కావలసిన వసతి గృహాలన్నింటినీ నిర్మిస్తూ ఉన్నారు. అవన్నీ విశాలంగా శ్రేష్టమైన వస్తువులతో నిండి ఉన్నాయి. శ్రేష్టమైన వస్తువులతో, పదార్థాలతో, ద్రవ్యాలతో కట్టబడుతూ ఉన్నాయి. ఎట్లా అంటే దివౌకసాం వేశ్మానీవ, ఏవో దేవతల కోసం నిర్మించిన గృహాల్లాగా ఉన్నాయి ఇవన్నీ. తతః ఆజ్ఞాపయామాస సహ రాజా రాజసత్తమః సహదేవం తదా సద్యః మంత్రిణం కురు సత్తమః. తతః ఇంక మన రాజుగారు, మన రాజోత్తముడు ధర్మరాజు సహదేవుడికి మళ్ళీ ఆజ్ఞలన్నీ జారీ చేస్తూ ఉన్నారు. అట్లానే తన మంత్రులకు వాళ్ళకేం చెప్తున్నారంటే, ఆమంత్రణార్థం దూతాన్ త్వం ప్రేషయస్వ ఆశుగాన్ ధృతం ఉపసృత్య వచః రాజ్ఞః సహ దూతాన్ ప్రాహిణోత్తదా. దూతలందరినీ అన్ని వైపుల నుంచి అందరిని పిలుచుకుని రావడానికి వేగంగా వెళ్ళగలిగిన వాళ్ళని పంపించు అని చెప్పారు. ఇంకా ఆ మాట, రాజుగారు ఆ మాట వింటూనే మన సహదేవుడు దూతలను అన్ని వైపులా అన్ని దిక్కులకు పంపిస్తూ ఉన్నాడు. ఆమంత్రయధ్వం రాష్ట్రేషు బ్రాహ్మణాన్ భూమిపానపి విశశ్చ మాన్యాన్ శూద్రాంశ్చ సర్వాన్ ఆనయత ఇతి చ. మన ధర్మరాజు సహదేవుడికి అన్ని వైపులా దూతల్ని పంపించు, అందరినీ పిలిపించు, ఇన్విటేషన్స్ పంపించు అని చెప్పేసరికి మన సహదేవుడు అట్లానే దూతలందరినీ పంపిస్తూ ఉన్నాడు. మీరు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అన్ని చోట్ల ఉన్న బ్రాహ్మలను, రాజులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను, మాన్యులందరినీ అన్ని వైపుల నుంచి నిమంత్రణ, ఇన్వైట్ చేసి పిలుచుకుని రండి అని పంపిస్తూ ఉన్నాడు. తే సర్వాన్ పృథివీపాలాన్ పాండవేయస్య శాసనాత్ ఆమంత్రయాం బభూవుః చ ప్రేషయామాస చాపరాన్. వాళ్ళందరూ కూడా రాజుల్ని, మిగిలిన వాళ్ళందరినీ మన ధర్మరాజు యొక్క అనుజ్ఞ ప్రకారం పిలవడం కోసం, ఆ పిలుపుల కోసం బయలుదేరారు. చాలా చోట్లకు ఎంతో మందిని పంపించారు. తతః తే తు యథాకాలం కుంతీపుత్రం యుధిష్ఠిరం దీక్షయాన్ చక్రిరే విప్రాహ రాజసూయాయ భారత. ఓ భారత జనమేజయ, ఇంకా ఆ సమయం రాగానే, యజ్ఞం ప్రారంభించవలసిన సమయం, దీక్ష పుచ్చుకోవాల్సిన సమయం రాగానే మన కుంతిపుత్రుణ్ణి యుధిష్ఠిరుణ్ణి వాళ్ళు దీక్షలో ఉంచారు. ఆ విప్రులందరూ కలిసి ఆ రాజసూయ యాగం చేయడం కోసము. దీక్షితః సహ తు ధర్మాత్మా ధర్మరాజः యుధిష్ఠిరः జగామ యజ్ఞాయతనం వృతః విప్రైః సహస్రశః భ్రాతృభిః జ్ఞాతిభిః చ ఏవ సుహృద్భిః సచివైః తదా క్షత్రియైః చ మనుష్యేంద్ర నానాదేశ సమాగతైః అమాత్యైః చ నృపశ్రేష్ఠః ధర్మః విగ్రహవాన్ ఇవ. ఇంకా మన ధర్మాత్ముడు ధర్మరాజు యుధిష్ఠిరుడు ఈ విధంగా దీక్ష పుచ్చుకుని ఆయన అంతఃపురంలో నుంచి, ఆయన ఊళ్ళో నుంచి బయటకొచ్చి ఎక్కడైతే యాగశాల నిర్మించారో అక్కడికి వెళ్ళాడు. విప్రులతో పాటు వేల కొద్దీ బ్రాహ్మలు ఆయన వెంట నడుస్తూ ఉండగా, ఆయన తమ్ముళ్ళు, ఆయన జ్ఞాతులు, బంధువులు, ఆయన సుహృత్తులు, ఆయన సచివులు, రకరకాల రాజ్యాల నుంచి అప్పటికే వచ్చి ఉన్న రాజులు, క్షత్రియులు, అట్లానే అమాత్యులు, వీళ్ళందరూ ఆయన వెంట నడుస్తూ ఉంటే మంగళ వాయిద్యాలతో ఎంతో శోభాయమానంగా ఆయన ఈ యజ్ఞవాటికకు వస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్న ఆయన ఎట్లా ఉన్నాడు అంటే మూర్తీభవించిన ధర్మంలాగానే ఉన్నాడు. ఆజగ్ముః బ్రాహ్మణాః తత్ర విషయేభ్యః తతః తతః సర్వ విద్యాసు నిష్ణాతాః వేద వేదాంగ పారగాః తేషాం అవసధాన్ చక్రుః ధర్మరాజస్య శాసనాత్. ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారందరూ బ్రాహ్మలు. ఎన్నెన్నో విషయాలు, విషయం అంటే రాజ్యాలు, ఎన్నో రాజ్యాల నుంచి వస్తున్న బ్రాహ్మలందరినీ, వాళ్ళందరూ కూడా అన్ని విద్యల్లో నిష్ణాతులు, వేద వేదాంగాలను పారముట్టేగా అధ్యయనం చేసిన వాళ్ళు. వాళ్ళందరూ వస్తున్న వాళ్ళకి వస్తున్నట్టుగానే అక్కడ ఆ యజ్ఞ వాటికలో
అవసదాలంటే నివాస ప్రాంతాల అతిథి గృహాలను ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మన ధర్మరాజు శాసనం ప్రకారము. బహు అన్నాన్ శయనైః యుక్తాన్ సగణానాం పృథక్ పృథక్ సర్వర్త్ గుణ సంపన్నాన్ శిల్పినః సహస్రశః. ఎంతో మంది ఉన్నారక్కడ శిల్పులు. వస్తూ ఉన్న వాళ్ళందరికీ చక్కగా అన్నాలకు పడుకోవడానికి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా వసతులు ఉన్న చక్కటి గుణంతో కూడి ఉన్న వేరు వేరు విడిది గృహాలను ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొంతకాలం జరుగుతుంది ఈ రాజసూయము. కాబట్టి అన్ని ఋతువులకు పనికొచ్చే విధంగా మన శిల్పులు ఆ వసతి గృహాలను ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తేషు తే న్యవసన్ రాజన్ బ్రాహ్మణాః భృశ సత్కృతాః కథయంతః కథాః బహ్వీః పశ్యంతః నటనర్తకాన్ భుంజతాం చ ఏవ విప్రాణాం వదతాం చ మహాశ్వనః అనిసన్ శ్రూయతే స్మ అత్ర ముదితానాం మహాత్మనాం దీయతాం దీయతాం యేషాం భుజ్యతాం భుజ్యతాం ఇతి ఏవం ప్రకారాః సంజల్పాః శ్రూయంతే స్మ అత్ర నిత్యశః. అక్కడ ఓ రాజన్ జనమేజయ, బ్రాహ్మలందరూ ఎంతో సత్కరింపబడుతూ ఉన్నారు. వాళ్ళందరూ చక్కగా అతిథి గృహాల్లో విశ్రాంతి తీసుకుంటూ చక్కగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల వాళ్లకు వినోదం కలిగించడం కోసము నటులు, నర్తకులు ఉన్నారు. అవన్నీ చూస్తూ వీళ్ళు చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పైగా భోజనాలకు ఏ లోటు లేదు. విప్రులు భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అదే పనిగా అక్కడ సంతోషంగా భోజనం చేస్తూ ఆ మహాత్ములందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ పొద్దస్తమానం ఇవే మాటలు. తేండి 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 అని కొంతమంది, భోజనం చేయండి చేయండి భోజనం చేయండి అని కొంతమంది అట్లా అంటూ ఉంటే ఇవే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా సంజల్పాహ మాటలు నడుస్తూ ఉండగా నిత్యము అక్కడ అవే వినిపిస్తూ ఉన్నాయి. గవాన్ శతసహస్రాణి శయనానాం చ భారత రుక్మస్య యోషితాంచ ఏవ ధర్మరాజః పృథక్ దదౌ. ఆయన అదే పనిగా భోజనాలు పెట్టి వసతి గృహాలు చూపించి వాళ్ళు విశ్రాంతి తీసుకున్న తర్వాత వాళ్లకు వినోదానికి ఏర్పాట్లు చేసి తర్వాత వాళ్ళకి ఇంకా ఎడతెరిపి లేకుండా తిన్న వాళ్ళకి తిన్నంత భోజనాలన్నీ వాళ్ళ కోరుకున్న భోజనాలన్నీ సమకూరుస్తూ పైగా భూరి దక్షిణలిస్తూ ఉన్నాడు. వందల కొద్దీ వేల కొద్దీ ఆవులను, మంచాలను, బంగారాలను, పరిచారికలను మన ధర్మరాజు ప్రతి వాళ్లకు వేరు వేరుగా ప్రదానం చేస్తూనే ఉన్నాడు. ప్రావర్తత ఏవం యజ్ఞః సహ పాండవస్య మహాత్మనః పృథివ్యాం ఏకవీరస్య శక్రస్యైవ త్రివిష్టపే. ఏవం ఈ విధంగా అక్కడ మన పాండవుడు మహాత్ముడు ధర్మరాజు యొక్క యజ్ఞం ప్రవర్తిస్తూ జరుగుతూ ఉండగా ఎట్లా ఉన్నది అంటే ఏదో స్వర్గలోకంలో ఇంద్రుడు చేసినట్టుగా ఉన్నది. ఇక్కడ భూలోకంలో మన ఏకవీరుడు ధర్మరాజు చేస్తూ ఉన్న యజ్ఞము. తతః యుధిష్ఠిరః రాజా ప్రేషయామాస పాండవం నకులం హాస్తినపురం భీష్మాయ భరతర్షభ. తతః ఇంకా మన ధర్మరాజు తన ఇంకో తమ్ముణ్ణి నకులుణ్ణి హస్తినాపురానికి కూడా పంపించాడు. భీష్ముణ్ణి ద్రోణాయ ధృతరాష్ట్రాయ విదురాయ కృపాయ చ భ్రాతॄణాంచ ఏవ సర్వేషాం ఏ చ అనురక్తాః యుధిష్ఠిరే. తన పైన ప్రీతి భావన, ప్రేమ కలిగిన తన సోదరులందరినీ, కృపాచార్యుల వారిని, విదురుల వారిని, ధృతరాష్ట్రుణ్ణి, ద్రోణుణ్ణి, భీష్ముణ్ణి వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం కోసము తన తమ్ముణ్ణి నకులుణ్ణి హస్తినాపురానికి పంపించాడు అని మన వైశంపాయనుల వారు మనకు చెప్తూ ఉన్నారు. సహ గత్వా హాస్తినపురం నకులః సమితింజయః భీష్మం ఆమంత్రయామాస ధృతరాష్ట్రంచ పాండవః. సహ నకులః సమితింజయః, యుద్ధాన్ని జయించే మన నకులుడు హస్తినాపురానికి వెళ్ళి భీష్ముణ్ణి ధృతరాష్ట్రుణ్ణి ఆమంత్రయామాస ఇన్వైట్ చేశాడు, పిలిచాడు. ప్రయయుః ప్రీత మనసః యజ్ఞం బ్రహ్మ పురస్సరాః సంసృత్య ధర్మరాజస్య యజ్ఞం యజ్ఞవిదః తదా. ఇంకా
మనవాళ్ళు భీష్ముడు, ధృతరాష్ట్రుడు మిగిలిన వాళ్ళందరూ గూడా ఎంతో ప్రీతి కలిగిన మనసుతో ధర్మరాజు ఈ విధంగా యజ్ఞం చేసుకుంటున్నాడని తెలిసి, ఆ మాట విని మన నకులుడు ఆహ్వానిస్తే, ఆ యజ్ఞం విధానం తెలిసిన వాళ్ళు బ్రాహ్మలను ముందు పెట్టుకుని ఎంతో ప్రీతిగా బయలుదేరి వస్తూ ఉన్నారు. అన్యే చ శతశః తుష్టైః మనోభిః మనుజర్షభ ద్రష్టుకామాః సభాంచయేవ ధర్మరాజంచ పాండవం. వాళ్లే కాక ఎంతోమంది చాలా సంతోషంగా ఉన్న మనసులతో ధర్మరాజు కట్టుకున్న ఆ సభను చూడాలన్న కోరికతో కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు. ధర్మరాజు చేస్తున్న యజ్ఞము, పైగా ఆయన కట్టుకున్న సభ. ఇవన్నీ చూడ్డం కోసం అందరూ చాలా సంతోషంగా ఎంతో మంది బయలుదేరి వస్తూ ఉన్నారు. దిగ్భ్యః సర్వే సమాపేతుః పార్థివాః తత్ర భారత సముపాదాయ రత్నాని వివిధాని మహాంతి చ. ఓ భారత జనమేజయ, సర్వే దిగ్భ్యః అన్ని దిక్కుల నుంచి రాజులందరూ కూడా వచ్చేస్తూ ఉన్నారు. రకరకాల కానుకలన్నీ, మహాంతి ఘనమైన కానుకలను, రత్నాలను పట్టుకుని వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళందరినీ ఆల్రెడీ మనవాళ్ళు సామదాన భేద దండోపాయాలతో వశంలోకి తెచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన యజ్ఞం చేస్తున్నాడు ధర్మరాజు అనగానే అందరూ రావాల్సే ఉంటుంది మరి. ధృతరాష్ట్రః చ భీష్మః చ విదురః చ మహామతిః దుర్యోధన పురోగాః చ భ్రాతరః సర్వే ఏవ తే. మన ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, ఆ మహామతి గొప్ప బుద్ధి కలిగిన వాడు విదురుడు, దుర్యోధనుడు, మిగిలిన సోదరులందరూ కూడా వచ్చారు. సత్కృత్య ఆమంత్రితాః సర్వే ఆచార్య ప్రముఖాః నృపాః గాంధార రాజः సుబలः శకునిః చ మహాబలः అచలः వృషకः చ ఏవ కర్ణः చ రథినావరः ऋतः शल्यः मद्रराजः बाह्लिकः महारथः सोमदत्तः कौरव्यः भूरिः भूरिश्रवाः शलः अश्वत्थामा कृपः द्रोणः सैन्धवः च जयद्रथः यज्ञसेनः सपुत्रः च शाल्वः च वसुधाधिपः प्राग्ज्योतिषः नृपतिः भगदत्तः महायशः सह सर्वैः तथा म्लेच्छैः सागरानुपवासिभिः पार्वतीयाः च राजानः राजा च एव बृहद्बलः पौण्ड्रकः वासुदेवः च वङ्गः कालिङ्गकः तथा आकर्षः कुन्तलः च एव वानवास्य अन्ध्रकाः तथा द्रविडाः सिंहलाः च एव राजा काश्मीरकः तथा कुन्तिभोजः महातेजाः सुक्मः च सुमहाबलः बाह्लिकाः च अपरे शूराः राजानः सर्वे एव ते. ముందింత వరకు చూద్దాం. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, దుర్యోధనుడు, మిగిలిన సోదరులు అందరినీ సత్కరించి ఆచార్యులను మొదలుగా రాజులందరినీ స్వాగతం పలికి వాళ్లకు ఉచితమైన విడిది గృహాల్లో ప్రవేశింపచేస్తూ ఉన్నారు. వీళ్లే కాక వచ్చిన వాళ్ళు ఎవరంటే గాంధార రాజు సుబలుడు, శకుని ఆ మహాబలుడు, అచలుడు, వృషకుడు, కర్ణుడు ఆ రథికుల్లో శ్రేష్ఠుడు, ఋతుడు, మద్రరాజు శల్యుడు, మహారథుడు బాహ్లికుడు, సోమదత్తుడు ఆ కౌరవ్యుడు, భూరి అన్నవాడు, భూరిశ్రవుడు, శల్లుడు, అశ్వత్థామ, కృపుడు, ద్రోణుడు, సైంధవుడు, ఆయన పేరు జయద్రథుడు, యజ్ఞసేనుడు మన ద్రుపదుడు, ఆయన కొడుకు దృష్టద్యుమ్నుడితో పాటు శాల్వుడు రాజుగారు, ప్రాగ్జ్యోతిషపురం నుంచి రాజుగారు భగదత్తుడు ఆ మహాయశోమూర్తి, వీళ్ళందరూ కూడా మ్లేచ్చులతో పాటు సాగరాల దగ్గర సాగరానూపం అంటే సముద్రపు బీచెస్ అంటాం కదా, అక్కడ తీర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, పార్వతీయులు అంటే పర్వతాలపైన ఉండేవాళ్ళు ఆ రాజులందరూ, పైగా బృహద్బలుడు, పౌండ్రక వాసుదేవుడు, వంగుడు, కాళింగులు, ఆకర్షుడు, కుంతలుడు, వనవాసం చేసేవాళ్ళు, అడవుల్లో ఉండేవాళ్ళు, అంధ్రకులు, ద్రవిడులు, సింహళులు, కాశ్మీరు రాజు కుంతిభోజుడు ఆ మహాతేజోమూర్తి, సుక్ముడు ఆ మహాబలవంతుడు, బాహ్లీకులు మొదలైన ఎంతో మంది శూరులు, రాజులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ అంధ్రుడు అని మళ్ళీ వచ్చింది.
నేను పోయిన వారం చెప్పినప్పుడు గూడా నన్ను ఆంధ్రుడనొచ్చింది. ఆ కాలంలో గూడా ఆంధ్రులు ఉండేవాళ్ళని నన్ను అడిగారు. అందుకని మళ్ళీ ఇంకోసారి క్లారిఫై చేస్తున్నానిక్కడ. ఆంధ్రులు అని మన భారతం నిండా ఎన్నో చోట్ల వస్తుంది. మన విష్ణు సహస్రంలో గూడా చాణూరాంధ్ర నిషూదనః అని ఒక నామం గూడా ఉన్నది. ఆంధ్రులు అంటే అంధత్వం కలిగించే వాళ్ళు అని అర్థము. ఆ ఆంధ్రులనే ఆంధ్రులు అని పిలుస్తారో ఏమో నాకు తెలియదు. ఆంధ్రులే ఆంధ్రులుగా ఒకవేళ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ మారిందో ఏమో! అవునో కాదో! ఆ పేరు, ఈ పేరు వేరో తెలీదు. కానీ ఇక్కడ ఆంధ్రులు అని ఉంటుంది మాటి మాటికి. ఆంధ్రులు ఉన్నారు. అప్పటినుంచి గూడా ఉన్నారు. తర్వాత ద్రవిడులు, సింహళులు, కాశ్మీర రాజులు, కుంతిభోజులు వీళ్ళందరిని చూసాం గదా! ఇంకా విరాటः సహ పుత్రైః చ మాచేల్లः చ మహారథः శిశుపాలः మహావీర్యः సహ పుత్రేణ భారత ఆగచ్చత్ పాండవేయస్య యజ్ఞం సంగ్రామ దుర్మదః. అట్లానే విరాటరాజు తన కొడుకులతో పాటు మాచేల్లుడు ఆ మహారథుడు, మహావీరుడు మన శిశుపాలుడు ఆయన కొడుకుతో సహా ఈయన మహావీరుడే గాదు, సంగ్రామం యుద్ధం చేయాలంటే ఆయనకెంతో ఉత్సాహం, దుర్మదం. అటువంటి శిశుపాలుడు గూడా ప్రతిదానికి గొడవలు పెట్టుకునే శిశుపాలుడు గూడా వచ్చేసాడు. ఇంకా ఇటువైపు నుంచి మన కృష్ణుల వారి వైపు నుంచి రామః చ ఏవ అనిరుద్ధః చ బభ్రుః చ సహ సారణః గద ప్రద్యుమ్న సాంబాః చ చారుదేష్ణః చ వీర్యవాన్ ఉల్ముఖః నిసటః చ ఏవ వీరః ప్రార్జుమ్నిః ఏవ చ వృష్ణయః నిఖిలేన అన్యే సమాజగ్ముః మహారథాః. రాముడంటే బలరాముడు, అనిరుద్ధుడు, బభ్రు, సారణుడు, గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుదేష్ణుడు ఆ వీర్యవంతుడు, ఉల్ముకుడు, నిశటుడు ఆ వీరుడు, ప్రాద్యుమ్ని అంటే ప్రద్యుమ్నుడి కొడుకు, మొదలైన వృష్ణి వంశంలోని వాళ్ళు అందరూ నిఖిలము వచ్చేశారు. ఆ మహారథులందరూ. ఏతే చ అన్యే చ బహవః రాజానః మధ్యదేశజాః ఆజగ్ముః పాండుపుత్రస్య రాజసూయం మహాక్రతుం. ఇంక వీళ్ళే గాక ఎంతో మంది మధ్య దేశం నుంచి రాజులు కూడా వచ్చేశారు. పాండుపుత్రుడి యొక్క ఆ రాజసూయ యాగాన్ని చూడాలన్న ఉద్దేశంతో దదుః తేషాం అవసదాన్ ధర్మరాజస్య శాసనాత్ బహుకక్షాన్వితాన్ రాజన్ దీర్ఘికా వృక్షశోభితాన్. ఇంక వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు ధర్మరాజు మాట ప్రకారం ఎవరికి తగిన విధంగా ఉచితమైన విడిది గృహాలను ఇస్తూనే ఉన్నారు. బహుకక్షలతో ఎన్నో గదులతో ఉన్న దీర్ఘికలు అంటే ఏవో చెరువులతో, దిగుడు బావులతో ఉన్న, చక్కగా చెట్లతో శోభిల్లుతూ ఉన్న అందమైన వసతి గృహాలు, విడిది గృహాలు అందరికీ ఇస్తూనే ఉన్నారు. తథా ధర్మాత్మజః తేషాం చక్రే పూజాం అనుత్తమాం సత్కృతాః చ యథోద్దిష్టాన్ జగ్ముః అవసదాన్ నృపాః. వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా ధర్మరాజు వాళ్ళందరికీ వసతి గృహాలు చూపిస్తూ ఉన్నాడు. అందరినీ గొప్పగా గౌరవిస్తూ ఉన్నాడు, సత్కరిస్తూ ఉన్నాడు. మన రాజులందరూ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకు చూపించిన వసతుల్లో విడిదింట్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. కైలాస శిఖర ప్రఖ్యాన్ మనోజ్ఞాన్ ద్రవ్యభూషితాన్ సర్వతః సంవృతాన్ ఉచ్చైః ప్రాకారైః సుకృతైః సితైః సువర్ణజాల సంవీతాన్ మణికుట్టిమశోభితాన్ సుఖారోహణ సోపానాన్ మహా ఆసన పరిచ్ఛదాన్ స్రక్దామ సమవచ్చన్నాన్ ఉత్తమాగరు గంధినః హంసాన్ సువర్ణ సదృశాన్ ఆయోజన సుదర్శనాన్ అసంబాధాన్ సమద్వారాన్ యుతాన్ ఉచ్చావచైః గుణైః బహుధాతు పినద్ధాంగాన్ హిమవత్ శిఖరానివ. అవెట్లా ఉన్నాయి అంటే, మన ధర్మరాజు ఏర్పాట్లు చేసిన ఈ విడిది గృహాలు, వసతి గృహాలు ఎట్లా ఉన్నాయంటే, కైలాస శిఖరాల్లాగా ఉన్నాయి. మనోజ్ఞంగా ఉన్నాయి. దివ్యమైన ద్రవ్యాలతో ఉన్నాయి, పదార్థాలతో. అంతటా చక్కగా ప్రాకారాలతో, తెల్లటి ఎత్తైన చక్కగా నిర్మించిన ప్రాకారాలతో ఉన్నాయి. బంగారు పరదాలతో ఉన్నాయి. మణులతో తయారు చేసిన కుట్టిమాలంటే ఫ్లోర్స్. కింద నేలలన్నీ మణులతో చేశారు. బంగారంతో జలతారు పరదాలన్నీ తయారు చేశారు.
సుఖంగా ఎక్కగలిగిన మెట్లుతో ఉన్నాయి అవన్నీ. మహా ఘనమైన ఆసనాలు కూర్చోడానికి కుర్చీలు, పరిచ్ఛదాలు, కంబళ్ళు, కార్పెట్స్ అన్నీ ఉన్నాయి. స్రక్కులంటే పూల మాలలతో అందమైన, ఉత్తమమైన అగరు గంధాలతో హంసల ఏవో ఫెదర్స్ లాగా ఉన్న అందమైన తెల్లటి ఆ వసతి గృహాలు ఒక యోజనం వరకు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని కట్టారు వాళ్ళు అందంగా. అసంబాధమైన ద్వారాలు. వాటికున్న ద్వారాలు, ద్వారమార్గాలన్నీ కిటకిటలాడుతూ ఇరుగ్గా లేవు. విశాలంగా ఉన్నాయి. ఉచ్చావచైః గుణైః యుతాన్. చక్కటి రకరకాల శ్రేష్టమైన ద్రవ్యాలతో నిండి ఉన్నాయి. బహుధాతు పినద్ధాంగాన్. రకరకాల రత్నాలతో వాటితో పొదగబడి ఉన్నాయి. హిమవత్ పర్వత శిఖరాల్లాగా ఉన్నాయి. విశ్రాంతాః తే తతః అపశ్యత్ భూమిపాః భూరి దక్షిణం వృతం సదస్యైః బహుభిః ధర్మరాజం యుధిష్ఠిరం. తే వాళ్ళందరూ, ఆ భూమిపాహ రాజులందరూ విశ్రాంతాహ విశ్రాంతి తీసుకున్నారు. ఇంకా బయలుదేరారు. ఈ యజ్ఞవాటికకి వస్తూ ఉన్నారు. అక్కడ భూరి దక్షిణలు ఇస్తూ సదస్యులందరి చేత కూడి ఉన్న మన ధర్మరాజును యుధిష్ఠిరుణ్ణి చూశారు వాళ్ళు. తత్సదః పార్థివైః కీర్ణం బ్రాహ్మణైః చ మహాత్మభిః భ్రాజతే స్మ తదా రాజన్ నాకపృష్టమివ అమరైః. మన రాజులందరూ అలంకరించుకుని నెమ్మదిగా తీరిచ్చుకుని పారించుకుని ఆ యజ్ఞవాటికకు వచ్చేసరికి అప్పటికే బ్రాహ్మలందరూ అక్కడ ఉన్నారు. ఆ మొత్తం యజ్ఞ వాటికంతా నిండి అక్కడ మన ధర్మరాజు ఎన్నో గొప్ప గొప్ప దక్షిణలు, కానుకలు ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళందరితో కూడి ఉన్న ఆయన్ని వీళ్ళు చూశారు. వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. ఇంక మొత్తం నిండిపోయింది. అక్కడ కిటకిటలాడుతూ ఉన్నది. ఏదో స్వర్గలోకము దేవతలతో నిండి ఉన్నట్టు ఇక్కడ భూమి మీద మన ధర్మరాజు యజ్ఞవాటమంతా ప్రకాశిస్తూ ఉన్నది. వైశంపాయనుల వారు మనకు చెప్తూ ఉన్నారు. పితామహం గురుం చయేవ ప్రత్యుద్గమ్య యుధిష్ఠిరః అభివాద్య తతః రాజన్ ఇదం వచనం అబ్రవీత్. ఇంకా వస్తూ ఉన్న పితామహుడు భీష్ముణ్ణి చూసి, అట్లానే గురువుగారు మన ద్రోణుడు, ఇంకో గురువుగారు కృపుల వారు, వాళ్ళందరూ వస్తూ ఉంటే చూసి మన యుధిష్ఠిరుడు ప్రత్యుద్గమ్య ఎదురు వెళ్ళి అభివాద్య వాళ్ళకు నమస్కారం చేసి, మన రాజుగారు ఓ రాజన్ జనమేజయ వాళ్లతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమన్నాడంటే మన ధర్మరాజు, భీష్మన్ ద్రోణం కృపన్ ద్రోణిం దుర్యోధన వివింశతి. వాళ్ళందరితో, భీష్ముడితో, ద్రోణుడితో, కృపుడితో, ద్రోణితో అంటే మన అశ్వత్థామతో, దుర్యోధనుడు, మిగిలిన వాళ్ళతో, అస్మిన్ యజ్ఞే భవంతః మాం అనుగృహ్ణంతు సర్వశః ఇదం వహస్వం అహం చయేవ యతీహ అస్తి ధనం మమ ప్రీణయంతు భవంతః మాం యథేష్టం అనియంత్రితాః. అస్మిన్ యజ్ఞే, ఈ యజ్ఞంలో మీరందరూ నన్ను అనుగ్రహించవలసి ఉన్నది. ఏదేదైతే ఇక్కడ ధనమున్నదో నాది, అట్లానే నేను కూడా అదంతా మీదే. నేను నా ధనమంతా మీదే. మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు ఏ అడ్డు లేకుండా వీటన్నింటినీ వెచ్చిస్తూ నన్ను సంతోషింపచేయగలరు అని చెప్పాడు. ఏవముక్త్వా సహ తాన్ సర్వాన్ దీక్షితః పాండవాగ్రజః యుయోజః యథాయోగం అధికారేషు అనంతరం. ఈ విధంగా వాళ్ళందరికీ చెప్పి దీక్ష పుచ్చుకున్న మన ధర్మరాజు వాళ్ళందరినీ వారి వారి అధికారాలకి తగిన విధంగా పనుల్లో, ఆ యజ్ఞ కార్యాల్లో నియోగించాడు. భక్ష్యభోజ్యాధికారేషు దుశ్శాసనం అయోజయత్. పరిగ్రహే బ్రాహ్మణానాం అశ్వత్థామానం ఉక్తవాన్. రాజ్ఞాం తు ప్రతిపూజార్థం సంజయం సన్యయోజయత్. కృత పరిజ్ఞానే భీష్మద్రోణౌ మహామతి. హిరణ్యస్య సువర్ణస్య రత్నానాంచ అన్వవేక్షణే
दक्षिणानां च वै दाने कृपं राजा न्ययोजयत्। बाह्लिकः धृतराष्ट्रः च सोमदत्तः जयद्रथः नकुलेन समानीताः स्वामिवत् तत्र रेमिरे। क्षत्ता व्ययकरः तु आसीत् विदुरः सर्वधर्मवित्। दुर्योधनः तु अर्हणानि प्रतिजग्राह सर्वशः। ఎవరి అధికారాలను బట్టి వాళ్ళను ఆయా యజ్ఞాల్లో చేయవలసిన కార్యక్రమాల్లో ఆయన నియోగించాడని చెప్పుకున్నాం గదా! ఎట్లా అంటే, దుశ్శాసనుడిని భక్ష్యాలు, భోజ్యాలు చూడవలసి అందరూ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు చూడడంలో ఆయన్ని ఉంచాడు. అట్లానే అశ్వత్థామను బ్రాహ్మలకు ఏం కావాలో చూడవలసిందిగా వచ్చే బ్రాహ్మలందరినీ ఆహ్వానించి, వసతి గృహాల్లో ఏర్పాట్లు చేయించి వాళ్ళకి కావలసినవన్నీ ఉచిత సౌకర్యాల కోసము మన అశ్వత్థామను నియోగించాడు. అట్లానే సంజయుణ్ణి రాజులు వస్తూ ఉంటే వాళ్ళని ఎదుర్కొని స్వాగతం చెప్పి వాళ్ళకి కావలసినవన్నీ తగిన ఏర్పాట్లు చూడడం కోసం సంజయుణ్ణి నియోగించాడు. భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి ఏం జరగవలసినవేమున్నాయో వాటిని చూడడం కోసము నిలిపాడు. జరుగుతూ ఉన్న జరగవలసిన కార్యక్రమాలేవున్నాయో వాటన్నింటిని ఓవర్‌సైట్ కోసము భీష్ముడిని, ద్రోణుడిని ఉంచాడు. అట్లానే మన కృపాచార్యుడిని బంగారము, సువర్ణం అంటే బంగారము, హిరణ్యం అంటే వెండి. వెండి, బంగారం, రత్నాలు ఇవన్నీ చూసుకోవడం కోసం. ఎందుకంటే ఈయన ఎంత దానాలు చేస్తున్నాడో అక్కడ అంతగా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. అందరూ కానుకలుగా పుచ్చుకొనొస్తూనే ఉన్నారు. వాటన్నింటిని దక్షిణలుగా మళ్ళీ దానాలు చేయడం కోసం కృపాచార్యుడిని నియోగించాడు. ఈలోగా బాహ్లీకుడు, ధృతరాష్ట్రుడు, సోమదత్తుడు, జయద్రథుడు వీళ్ళందరినీ కూడా మన నకులుడు పిలుచుకుని వచ్చాడు. వాళ్ళందరూ అక్కడ స్వామివత్ రేమిరే ఇదంతా మాదే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అట్లానే సర్వధర్మాలు తెలిసిన మన క్షత్త విదురుణ్ణి అక్కడ వ్యయకరుడిగా ఖర్చులు చూడ్డం కోసం నియోగించాడు మన ధర్మరాజు. దుర్యోధనుడేమో అర్హణాని ప్రతిజగ్రాహ కానుకలు పుచ్చుకునొచ్చే వాళ్ళు ఏమేమి కానుకలు తెస్తున్నారు ఏమి అని వాటిని స్వీకరించడం కోసము దుర్యోధనుడినుంచాడు. మన ధర్మరాజు ఏం చేశాడంటే, వచ్చిన బ్రాహ్మలందరినీ ఆహ్వానించి వాళ్ళకి కావలసిన మర్యాదలు చూడ్డం కోసము అశ్వత్థామను, భోజన వసతులన్నీ చూడ్డానికి దుశ్శాసనుణ్ణి, రాజులను చూడ్డం కోసము సంజయుణ్ణి, దక్షిణలు దానాలుగా ఇవ్వడం గురించి మన కృపుణ్ణి, కానుకలొస్తే వాటిని చూసుకోవడం కోసము దుర్యోధనుణ్ణి, ఖర్చులు చూడ్డం కోసము విదురుణ్ణి ఆయన నియోగించాడు. మిగిలిన వాళ్ళు ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ ఇదంతా మాదే అన్నట్టుగా ఉన్నారక్కడ. సర్వలోకః సమావృత్తః పిప్రీషుః ఫలముత్తమం ద్రష్టుకామః సభాంచ ఏవ ధర్మరాజంచ పాండవం. మొత్తం లోకమంతా వచ్చిందా అన్నట్టుగా ఉందక్కడ. ఈ ఉత్తమమైన ఫలాన్ని ఆస్వాదించడం కోసం ధర్మరాజు చేస్తూ ఉన్న ఈ యజ్ఞం చూస్తూ ఆయన కట్టుకున్న సభను చూడ్డం కోసం లోకమంతా వచ్చిందా అక్కడికి అన్నట్టుగా ఉన్నది. న కశ్చిత్ ఆహరత్ తత్ర సహస్రావరణం అర్హణం రత్నైః చ బహుభిః తత్ర ధర్మరాజం అవర్ధయన్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వేల కొద్దీ ధనాలు పుచ్చుకుని వచ్చారు కానుకలుగా. ఈయన ఎన్ని దానాలు చేసినా సరే అక్కడ ఇంకా రత్నాలు రాసులుగా వృద్ధి చెందుతూనే ఉన్నది, పోగవుతూనే ఉన్నది. కథం ను మమ కౌరవ్యః రత్నదానైః సమాప్నుయాత్ యజ్ఞం ఇతి ఏవ రాజానః స్పర్ధమానాః దదుః ధనం. రాజులందరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతూ ఈ కౌరవ్యుడు ధర్మరాజు నేనిచ్చిన రత్నాలను దానం చేసే ఈ యజ్ఞాన్ని పూర్తి చేయాలి అన్నట్టుగా వాళ్ళు ఎన్నో కానుకలను, రత్నాలను, ధనాలను రాసులుగా పుచ్చుకునొచ్చి పోటీ పడుతూ మరీ ధర్మరాజుకి ఇస్తూ ఉన్నారు. భవనైః సవిమానాగ్రైః సోదర్కైః బలసంయుక్తైః లోకరాజ విమానైః చ బ్రాహ్మణావసదైః సహ కృతైః ఆవసదైః దివ్యైః విమాన ప్రతిమైః తథా విచిత్రైః రత్నవద్భిః చ వృద్ధ్యా పరమయాయుతైః
రాజభిః చ సమావృతైః అతీవ శ్రీ సమృద్ధిభిః అశోభతః సదః రాజన్ కౌంతేయస్య మహాత్మనః షడగ్నినా అథ యజ్ఞేన సహ అజయత్ దక్షిణావత సర్వాన్ జనాన్ సర్వకామైః సమృద్ధైః సమతర్పయత్. అక్కడ భవనాలు చూస్తే పెద్ద పెద్ద విమానాల్లాగా ఉన్నాయి. సోదర్కాలు ఏదో పుణ్య విశేషాలు బలంగా ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా సైన్యాలతో సహా వచ్చిన వాళ్లకు కూడా ఆయన గొప్పగా విడిది ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంక మొత్తం లోకమంతా ఈ రాజుల కోసం కట్టిన వసతులతోటే, ఆ గృహాలతోటే నిండుతూ ఉన్నది. బ్రాహ్మల కోసం కల్పించిన అవసధాలు అతిథి గృహాలతోనే నిండి ఉన్నవి. అక్కడ అవసధాలు తయారు చేసిన కట్టిన వసతి గృహాలు, అతిథి గృహాలు విమానాల్లాగా ఉన్నాయి. అందమైన రత్నాలతో, సర్వ వృద్ధితో, సమృద్ధిగా, పరమ వృద్ధితో కూడి ఉన్నాయి. రాజులందరితో నిండి అతీవ ఎంతో లక్ష్మీవంతంగా ఉన్నదక్కడ సమృద్ధిగా. అశోభత శోభిల్లుతూ ఉన్నది. మన ధర్మరాజు చేసుకున్న కౌంతేయుడు మహాత్ముడు యుధిష్ఠిరుడు చేసుకున్న ఆ యజ్ఞము, ఆ సభ, ఆ యజ్ఞ సదస్సు అక్కడ షడగ్నులతో గొప్ప దక్షిణలతో కూడిన ఆ యజ్ఞంలో కోరుకున్న వాళ్లకు కోరుకున్న కోరికలన్నింటినీ సమృద్ధిగా తీరుస్తూ తృప్తిపరుస్తూ మన ధర్మరాజు సహా ఆయన ఆ యజ్ఞాన్ని అయ్యజత్ చేస్తూ ఉన్నాడు. అన్నవాన్ బహుభక్ష్యః చ భుక్తవత్ జనసంవృతః రత్నోపహార కర్మణ్యః బభూవసః సమాగమః. అన్నవంతమై ఉన్నది, అన్నానికి లోటు లేకుండా రకరకాల భక్ష్యాలతో భోజనం చేసిన వాళ్లతో నిండి ఉన్నది. రత్నాలతో, కానుకలతో అక్కడ పూర్తిగా కూడి ఉన్నది ఆ యాగము. ఆ విధంగా మన ధర్మరాజు మన రాజసూయాన్ని చేస్తూ ఉన్నాడు. ఇడా ఆజ్య హోమ ఆహుతిభిః మంత్ర శిక్షా సమన్వితైః తస్మిన్ హి తతృపుః దేవాః తతే యజ్ఞే మహర్షిభిః. ఇడ అంటే పురోడాశాలని పిలుస్తారు, యజ్ఞాల్లో చేసే అప్పాలు. ఆజ్యాలు నేతులతో, హోమాలతో, ఆహుతులతో, మంత్రాలతో ఇంక పూర్తిగా నిండి ఉన్నది అక్కడ. దేవతలందరూ వీటితో, ఇడ పురోడాశాలతో, వాటితో, మంత్రాలతో, నేతులతో, హవిస్సులతో, మహర్షుల యొక్క ఆహ్వానాలతో, మంత్రపూరితమైన ఆహ్వానాలతో దేవతలందరూ అక్కడ ఎంతగానో తృప్తి పొందుతూ ఉన్నారు. యథా దేవాః తథా విప్రాః. ఒకవైపు దేవతల ఆ విధంగా తృప్తి పొందుతూ ఉంటే, ఒకవైపు విప్రులు కూడా గొప్ప గొప్ప దక్షిణలతో, అన్నాలతో, గొప్ప ధనాలతో తృప్తి చెందుతూ ఉన్నారు. అక్కడ అన్ని వర్ణాల వారు ముదాన్వితాః యజ్ఞ, ఆ యజ్ఞంలో అందరూ ఎంతో సంతోషంగా తృప్తి పొందుతూ ఉన్నారు అన్న చోట మనకు ఈ పర్వ కూడా పూర్తయింది. ఇంకా అర్ఘాభిహరణం అన్న పర్వ మొదలవబోతూ ఉన్నది. మనం వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాటికి ఇక్కడ ఆపుతున్నాను. కోరుకున్న వాళ్లకు అద్వైత ఆత్మ విద్య కలగాలని ఆశిస్తూ స్వస్తిరస్తు.